హలో! మన ఫస్ట్ స్టాప్ క్యామెల్స్ ప్రైవేట్ వీఐపీ డైనింగ్ ఏరియా. బాగా ఫుల్‌గా తింటున్నారు. వీళ్ళకి డైనింగ్ ఏరియా చాలా ఇష్టం అనుకోండి. నెక్స్ట్ స్టాప్ అక్కడ హాయిగా చెట్టు కింద పడుకున్న యూనివర్సల్ యానిమల్స్ గ్యాంగ్. అవేంటో నాకు కూడా తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. మన ట్రైన్ 5 కిలోమీటర్స్/అవర్ స్పీడ్‌లో ఎళ్తుందనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈ పోలార్ బేర్. హాయిగా తినేసి పడుకుంది. సేమ్ మనలాగే ఆఫ్టర్‌నూన్ మనం తినేసి పడుకుంటాం కదా! సేమ్ అలానే ఇక్కడ చిన్ని పాప వాళ్ళ మదర్ ఆ పోలార్ విండ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మంచిగా మనీ ఏసి ఆ పాపని లోపలికి పంపించింది. చాలా సేపు ఎంజాయ్ చేసింది. ఇంకా వచ్చేస్తానని చెప్తా ఉందనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బర్డ్స్ స్టాప్ అనమాట. ఇది బర్డ్స్ స్వర్గం అని చెప్పొచ్చు. మనం నార్మల్‌గా ఈ పక్షులన్నిటిని ఏం చేస్తాం కేజెస్‌లో చూస్తాం కదా! జూ పార్క్‌లో. కానీ ఇక్కడ మాత్రం అన్నీ ఫ్రీగా వదిలేశారు. మంచి పెద్ద పెద్ద రూమ్స్ క్రియేట్ చేసి దాంట్లో మంచి గాలి, వెలుతురు వచ్చేలాగా అన్నీ పెట్టి, నేచురల్ ట్రీస్ పెట్టి, పక్షులు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా వదిలేశారు. సో, మనం ఏంటంటే వాళ్ళవి అలా ఎగురుతా ఉంటే మనం వాటిలో నుంచి నడుచుకుంటూ ఎళ్ళి అన్నీ చూడొచ్చు. అయి హాయిగా తిరుగుతా ఉంటాయి. అన్ని రకాల పక్షులు వాటికి ఫుడ్, వాటర్ అంతా అక్కడే ఉంటది. చక్కగా రకరకాల పక్షులు చిన్న పిట్ట నుంచి పెద్ద పక్షుల వరకు ఉన్నాయి. రకరకాల కలర్స్ చిన్న పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఏదో డిజ్నీ వరల్డ్ అంటారు కదా! అలా ఉన్నట్టు అనిపించింది దాంట్లో. చాలా క్యూట్‌గున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ నెమళ్ళు. నాకు గూడా చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. నేనెప్పుడు ఇలా ఓపెన్ బర్డ్స్‌లో ఎప్పుడు ఎళ్ళలేదు. బట్ ఉన్నంత సేపు చూడ్డానికి బావుంది. బట్ స్మెల్ మాత్రం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అలా అవన్నీ ఉండే ఏరియా కాబట్టి అలా పిచ్చిగా స్మెల్ వస్తనే ఉంటది. ఎంత తొందరగా బయటికెళ్ళిపోతే బావుంటదా అని అనుకుంటా ఉన్నాను. బట్ చూడడానికి బావుంది. బట్ ఇంకొక జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సర్ప్రైజ్ డ్రాప్‌లెట్స్ కోసం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన నెత్తి మీద నుంచి ఎగురుతా ఉంటాయి గదా! బట్ టోటల్లీ ఇట్స్ సో గుడ్. కిడ్స్ విల్ ఎంజాయ్ ఎ లాట్.